విలేకరుల సమావేశంలో కేఎల్ఆర్ మాట్లాడుతూ ఆగస్టు 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కందుకూరులో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారని, కందుకూరులో ఒక హాస్పిటల్, ఒక యూనివర్సిటీ ఎంటర్టైన్మెంట్ కొరకు ప్లేస్ సెలెక్ట్ చేశామని, త్వరలో మహేశ్వరం ఒక నూతన సిటీగా తయారవుతుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలిచ్చి వారు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తామని అన్నారు. చాలా సంతోషం. బోనాల పండుగ శుభాకాంక్షలు మీకు, మీ ద్వారా మీ సంస్థలో పనిచేస్తున్న అందరికీ మరియు ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 1వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు కందుకూరు రానున్నారు. మహేశ్వరంను మహానగరంగా చేయాలని. ఇదొక బ్రహ్మాండమైన అన్నీ ఉన్న ఒక ఇండిపెండెంట్ సిటీగా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందులో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించటం చాలా ముఖ్యం. అన్ఎంప్లాయిడ్ యూత్ తెలంగాణ కావాలని కోరిక తీసుకొచ్చి వాళ్ళ బ్రాంచెస్ అన్నిటినీ ఇక్కడనే ఓపెన్ చేపిస్తే వీళ్ళందరూ మళ్ళీ లండన్కో ఎక్కడికో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ మన మహేశ్వరంలోనే దొరికితే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చే చదువుకునేట్టుగా క్రియేట్ చేస్తే ఇది ఒక మహానగరంగా మారుతుంది. తర్వాత హాస్పిటల్ కూడా ఒక పెద్ద టూరిజం అయిపోయింది మన దేశంలో. మీరు ఇప్పుడు అపోలో దగ్గరికి ఎక్కడికో పోయి చూడండి, అక్కడ ఇంటర్నేషనల్ కౌంటర్ అని సపరేట్గా పెట్టిండ్రు. అంటే బీద దేశాలలో హాస్పిటల్స్ లేకపోవటం వలన ట్రీట్మెంట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.